శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమః. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకావిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము పారాయణంలో భాగంగా ఈరోజు మరొక శ్లోకాన్ని మనం పరిశీలిద్దాం. జీవో వినయిత సాక్షి ముకుందోమిత విక్రమ అంభోనిధిరనంతాత్మ మహోదతిశయోంతక. జీవ అంటే జీవులను నిలుపువాడు పరమాత్మ. పరమాత్మ యొక్క అంశనే జీవాత్మ. మనలో ఉన్నటువంటి ఆత్మ పరమాత్మకు సంబంధమైనటువంటి ఆత్మ, పరమ ఆత్మ, కనిపించినటువంటి ఆత్మ, జీవ ఆత్మ, కదిలే ఆత్మ. ఈ కదిలేది ఏమిటంటే శరీరం. అంటే మనం బ్రతికున్నన్ని రోజులు శరీరము కదలటానికి ఆధారము భగవానుడే. శరీరం కదలడానికి జీవం ఉండాలి. కదులుతుంది అంటే జీవం, దానికి ఆధారం భగవానుడు. మన శరీరంలో నుంచి ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఆత్మకు మరణం లేదు కాబట్టి అది జీవించి ఉన్నట్టే. ఎల్లకాలము జీవించి ఉండునది ఆత్మ. అట్టి ఆత్మకు జీవము ఆయనే. మనము జీవించినంతకాలము శరీరము కదలడానికి జీవం ఆయనే. శరీరజీవి ఆత్మజీవి ఆయనే. ఈ శరీరము మనకు సంక్రమించింది. ఎట్లా వచ్చిందో మనకు తెలియదు, ఎట్లా పోతుందో కూడా మనకు తెలియదు. మన యొక్క పుట్టుకను మరణాన్ని ఊహించలేదు. ఊహించని అన్నీ కూడా జరుపువాడు, చేయువాడు పరమాత్మ. ఊహకు అతీతమైనటువంటి క్రియను చేయువాడు. మనం చాలా రకాల ఊహలు చేస్తాం, ఇలా చేద్దాం చేద్దాం చేద్దాం, కానీ ఏది మనం ఊహించినట్టుగా జరగదు. కొంత అటో ఇటో జరుగుతుంది మన సామర్థ్యం వల్ల, కానీ ఊహించినట్టుగా జరగదు. ఊహించినట్టుగా అనుకున్నట్టుగా జరగనిది ఏదైతే ఉందో అది పరమాత్మ చేసినటువంటి క్రియ. దాన్నే కర్మ అంటాము. అదే తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచే అన్నట్టు మనకు శరీరానికి సంబంధించిన, ఆత్మకు సంబంధించిన, పుట్టుకకు సంబంధించిన, మరణానికి సంబంధించినటువంటి కొన్ని ఊహలు ఉంటాయి. అట్టి ఊహలకు అతీతమైనటువంటి వాడు. అందుకే జీవ, మన ప్రతి కదలికకు కారణమైన వాడు భగవానుడు. వినయిత సాక్షి, మనం బ్రతికున్నంత కాలము చేసే కర్మలకు సాక్షిభూతుడు భగవానుడు. అంటే భగవానుడు తను సృష్టించినటువంటి ఈ చరాచర జగత్తులో ఈ జగత్తంతా కూడా ఎలా గమనము చెందుతుందో, ముందుకెళుతుందో, జగత్తులో జరిగేటటువంటి సకల క్రియలు ఏ విధంగా జరుగుతున్నాయో సాక్షిభూతులుగా కొంతమందిని నియమించుకున్నాడు. దాంట్లో పంచభూతాలు, సూర్యచంద్రుడు, యముడు అంటే కాలము. ఇవి సమాచారాన్ని అందిస్తాయట భగవానుడికి. ఈ జగత్తులో జరిగేటటువంటి సర్వక్రియలకు సంబంధించినటువంటి ఈ యొక్క జగత్తు గమనానికి సంబంధించినటువంటి చర్యలను, సమాచారాన్ని అందిస్తాయి పంచభూతాలు. సూర్యుడు చంద్రుడు మనం చేసే ప్రతి కర్మకు కూడా వీరు సాక్షులు.
ముఖ్యంగా యముడు, యముడు అంటే కాలం, లేక కాల యముడు అంటారు. కాలము సాక్ష్యం. అందుకే కాలము దైవ సమానము కాబట్టి కాలము అన్ని సమస్యలను పరిష్కరిస్తుంది అని అంటారు. కాలమే భగవానుడు. కాలము ఎప్పటికీ మనల్ని హెచ్చరిస్తూ ఉంటుందట. ఎందుకంటే యమస్వరూపం కాలం. భగవానుడైనప్పటికీ కాలం ఎప్పటికీ కూడా హెచ్చరిస్తుంది. ఒరే నాయన, నువ్వు మరణము సంబంధించినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకో. మరణము తథ్యము, కానీ ఈ మరణంలోపు నువ్వు చేసేటటువంటి కర్మల్ని దృష్టిలో పెట్టుకో అని చెబుతూ హెచ్చరిస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రతి కదలిక అపాయకరమైనది. అపాయకరమైనది అంటే అపాయాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కర్మలను చేయాలి. ప్రతి కదలిక, ప్రతి చర్య కూడా, ఏదో మనం వాహనం మీద వెళుతున్నాము, కాలం హెచ్చరిస్తూ ఉంటుంది. ఒరే, మరణానికి చాలా సమీపంలో ఉన్నావు. ఏ వాహనం ఎట్నుంచి వచ్చి మనల్ని తాకుతుందో తెలియదు, లేదా మనం వెళ్ళి ఏ వాహనాన్ని తాకుతామో తెలియదు. ఇట్లా మరణ భయము కొంత ఉండాలి. అదే కాలాన్ని గుర్తెరగటం. మనం ఏమనుకుంటామంటే, అరే రోజు వాహనాలు తిరుగుతూనే ఉన్నాయి కదా, మనకెందుకు అవుతుంది యాక్సిడెంట్, మనకెందుకు అవుతుంది ప్రమాదం అనుకుంటాం. అలా ఉండడం నమ్మకమే, కానీ ఎక్కడో ఒక చోట ప్రమాద భయం ఉండాలి. అదే కాలము ఇచ్చేటటువంటి హెచ్చరిక. రోడ్డు మీద జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే 99% వాహనాలు బాగానే పోతున్నాయి, కానీ ఆ 1%లోనే మనం ఉంటే అది గుర్తెరగమంటున్నాడు. అదే యముడు. ఏదో ట్రైన్లో పోతున్నావు, 99% ట్రైన్లు క్షేమంగానే పోతున్నాయి, కానీ ఆ 1%లో మనం ఉంటే కాలాన్ని గుర్తెరుగున ఆయన, ప్రమాదాన్ని ఒక్కసారి గమనించి నువ్వు అప్రమత్తంగా ఉండు. అది కాలయముడు చేసేటటువంటి హెచ్చరిక. ఏదో పడవలో పోతున్నావు, ఓకే, క్షేమంగానే పోతున్నాయి వస్తున్నాయి రోజు కూడా, కానీ ఈరోజు ప్రమాదం జరిగితే అంటే ప్రమాదానికి అంచులో ఉన్నాం. వాహనం మీద వెళ్ళినా, రోడ్డు మీద వెళ్ళినా, రైల్లో వెళ్ళినా, విమానంలో వెళ్ళినా, విమానాలు 99% క్షేమంగానే వెళుతున్నాయి, కానీ ఆ 1% ఒక్కసారి దృష్టిలో పెట్టుకో. అదే కాలము ఇచ్చేటటువంటి హెచ్చరిక. ఏ పని చేసినా భయాన్ని కలిగి ఉండి ఆ పని చేయను ఆయన. వీటన్నిటికీ సాక్షిభూతం ఏమిటంటే సమయం. కాలము యముని మాదిరిగా మనని వెంటనే ఉంటుంది. లలితా సహస్రనామం ప్రకారము అమ్మవారు కుడి భుజం మీద ఉంటాడట, యముడు ఎడమ భుజం మీద ఉంటాడట. హెచ్చరిస్తూనే ఉంటాడు. అమ్మ ఎప్పుడూ హెచ్చరిస్తుంటాడు, అరే జాగ్రత్త, జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఈ పని చెయ్యి, ప్రమాదాన్ని కొని తెచ్చుకోకు. కాలయముడు ఎడమ భుజం మీద ఉంటాడు. ఒరే నాన్న, ప్రమాదంలో ఉన్నావు, ఆలోచిస్తూ ముందుకెళ్ళు, ఈ పని చేస్తున్నావు. మనం చేసే అన్నీ కూడా కొంత ప్రమాదానికి అంచుల మీదనే చేస్తుంటాం, మనం చేసే పనులన్నీ కూడా. కాబట్టి జాగ్రత్త నాయన. ఆ హెచ్చరిక మన జీవాత్మలో ఉండాలి. పరమాత్మ తాను గమనిస్తూ ఉంటాడు. పంచభూతాల ద్వారా, సూర్యచంద్రుల ద్వారా, కాలయముడి ద్వారా గమనిస్తూ ఉంటాడు. గమనించటమే కాదు, ప్రమాదం యొక్క స్థితిని, ప్రాణభయం యొక్క స్థితిని మనకు కల్పిస్తూ ఉంటాడు, హెచ్చరిక చేస్తూ ఉంటాడు. కొంత ఇక్కడ ప్రమాదకరంగా ఉంది, ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి, ఇక్కడ జాగ్రత్తగా వెళ్ళాలి, ఇక్కడ జాగ్రత్తగా పని చేయాలి, ఇక్కడ జాగ్రత్తగా మసలుకోవాలి అని హెచ్చరిస్తూ ఉంటుందన్నమాట. దాని సమయం. కాబట్టి వినయిత సాక్షి, మనం చేసే ప్రతి కర్మకు కూడా సాక్షిభూతుడు మాత్రమే, కానీ
తన యొక్క అంశలో ఆత్మ మనలో ఉంది కాబట్టి హెచ్చరిస్తూ ఉంటాడు. మనకున్నటువంటి బుద్ధి జ్ఞానము చేత హెచ్చరిక ఇస్తూనే ఉంటాడు. దాన్ని నిర్లక్ష్యము చేస్తే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టు. అంతే. ఒక్కసారి మనం చేసే పని ప్రమాదమా కాదా, ప్రాణభయం ఉందా లేదా, ప్రాణానికి సంబంధించిన ఏదైనా విషయంలో మనం అప్రమత్తంగా ఉన్నామా లేదా, ఏదో రోగం వచ్చింది నిర్లక్ష్యం చేస్తున్నామా, ప్రాణాంతకంగా ఇది పరిణమిస్తుందా, ఒకసారి జాగ్రత్తగా చూసుకోవటం. లేదా మన వాళ్ళు చాలామంది పనులు చేస్తూ ఉంటారు, ఏదో పొలాల్లో పని చేస్తుంటారు, ఇక్కడ పాములు తిరిగే అవకాశం ఉందా, ఒక్కసారి జాగ్రత్తగా. ఎప్పుడు పాములు తిరిగే పరిస్థితి లేదు, కానీ కొంచెం జాగ్రత్తగా, అడవి కాబట్టి ఇక్కడ ఏమైనా విషపురుగులు ఉన్నాయా లేవా, కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా హెచ్చరిస్తూ ఉంటుంది కాలం. ఆయన ప్రమాదము అంచుల్లో ఉన్నావు. లేదా మన వాళ్ళు ఏదో కరెంటు స్తంభాలు ఎక్కుతూ ఉంటారు, రోజు క్షేమంగానే ఎక్కుతాడు, కానీ ఒకసారి మిస్ అయ్యి కింద పడిన సందర్భం ఉంది. రోజు తాడి చెట్లు ఎక్కుతారు, అది చాలా ప్రమాదం అంచులో. రోజు క్షేమంగానే తిరిగి వస్తాడు, కానీ ఏమో చెప్పలేము, ఒకసారి తాడి చెట్టు మించి కింద పడి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ ప్రతి పనిలో కూడా ప్రాణ భయాన్ని, ప్రాణ ప్రమాదాన్ని ఒక్కసారి గమనిస్తూ ఉండాలట. అదే కాలయముడు చేసే హెచ్చరిక. అది జీవాత్మ మనకు కల్పిస్తూనే ఉంటుంది, కానీ నిర్లక్ష్యం చేస్తాం. నిర్లక్ష్యం వల్ల ఏమవుతుందంటే ప్రమాదాలు కొని తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది. ముకుంద, ఇక్కడ ముకుందుడు అంటే ముక్తిని ప్రసాదించేవాడు. మనం ఉన్నంతకాలము జీవాత్మ క్షేమంగా ఉండటానికి సహకరిస్తాడు. వెళ్ళిపోయిన తర్వాత ముక్తాత్మాహ, ఈ ప్రపంచంలో నుంచి మనం వెళ్ళిపోతే, శరీరంలో నుంచి మన యొక్క ఆత్మ వెళ్ళిపోతే ముక్తాత్మ. ఇంకా ఏ బాధ లేదు, ఇబ్బంది లేదు, కర్మ లేదు, ఏమీ లేదు. ఇక ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఇక మనం వెళ్ళిపోయిన తర్వాత రాకముందు ఏం జరిగింది మనకు తెలియదు, వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ చావు పుట్టుకల మధ్య ఉన్నటువంటి ఈ జీవితాన్ని సమర్థవంతంగా మనకు నిర్దేశించినటువంటి క్రియలతో ముందుకు తీసుకెళ్ళటమే మన బాధ్యత. ఆ బాధ్యత నెరవేరిందా ముక్తాత్మ, రిలాక్స్ అయినట్టే. ఇంకా ఏమి ఇబ్బంది ఏమీ లేదు. ఉన్నవాడు ఏదో కొంత బాధపడతారు, మనతో ఉన్నటువంటి కర్మబంధానికో అటాచ్మెంట్ అంటారు కదా, దానికి కొంత బాధపడతారు. కొన్ని రోజులకు మళ్ళీ సామాన్య జనజీవనంలోకి వెళ్ళిపోతారు, అది సహజం. కానీ చనిపోయినటువంటి ఆత్మకు ముక్త ఆత్మ, ఇక రేపటి నుంచి ఈ బాధలేవీ లేవు, ఈ కర్మలు ఏవి చేయాల్సిన అవసరం లేదు, ఈ శరీరంతో పొందే బాధ లేదు, ఆత్మతో పొందే బాధ లేదు, మనస్సుతో పొందే బాధ లేదు, ఇతర వ్యక్తులతో పొందే బాధ లేదు, ఏ బాధ లేదు. ముక్తాత్మ. అవితమిక్రమ, పరాక్రమం గలవాడు. రాక్షస సంహారంలో అమితమైనటువంటి భుజ బల పరాక్రములు ప్రదర్శించిన వాడు శ్రీమన్నారాయణ. అంభోనిధి, అంబస్సులు అంటే దేవతలు, రాక్షసులు, నరులు, పితృదేవతలు, ఈ నలుగురిని కలిపి అంబస్సులు అంటారు. అంబోనిధి, ఇవన్నీ కూడా తనలోనే ఉన్నాయి కాబట్టి నిధి వంటి వాడు. అంబము అంటే సముద్రము కూడా. అంబోనిధి సముద్రంలో ఉన్నటువంటి నిధి. సముద్రంలో అనేక రకాల రత్నరాశులు ఉంటాయి కాబట్టి ఆ విధంగా కూడా ఈ ప్రపంచమంతా కూడా తన ఉదరంలోనే ఉంది అని చెప్పేసి అనుకుని అంబోనిధి, నిధి వంటిదన్నమాట ఈ ప్రపంచం ఆయనకి. అనంతాత్మ, అనంతమైనటువంటి ఆత్మ కలవాడు. అంటే ఈ ప్రపంచమంతా కూడా నిర్వీర్యమైపోయిన తర్వాత, లయింపబడ్డ తర్వాత తాను స్థిరంగా ఉండువాడు కాబట్టి అనంతుడు, అంటే అంతము లేనివాడు. మహోదధిశయ, మహోదధి, తనలో అన్నిటినీ నెమ్మదిగా ఐక్యము చేయవాడు. భూమి నీటిలో లయమైపోతుంది, నీరు నిప్పులో లయమైపోతుంది, నిప్పు వాయువులో లయమైపోతుంది, వాయువు ఆకాశంలో లయమైపోతుంది, ఆకాశము భగవంతుల్లో లయమైపోతుంది. ఏమీ లేనటువంటి శూన్యంలో తానొక్కడే అనంత శయన, వటపత్రశాయిగా
హాయిగా ఏదో ఆకు మీద అట్లా సూక్ష్మ రూపంలో ఉండి మళ్ళీ సృష్టించటానికి కావలసినటువంటి శక్తిని, ఆ యోగ శక్తిని గ్రహించి మళ్ళీ పునఃసృష్టి చేస్తాడట భగవానుడు. అంతకః సమస్తము కూడా తనలో నుంచే, తనలోకే కాబట్టి అంతకః. తన నుంచి ఏది వేరు కాదు, తన ఏ వస్తువు నుంచి తను వేరు కాడు కాబట్టి అంతకః అని చెప్పేసి చెప్పడం జరిగింది. స్వస్తి ప్రజాభ్య.